జగిత్యాలలో జైత్ర యాత్ర అట 20వ తారీఖున బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నది. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి, ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు, సభకు చకచక ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీల నియామకం ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు ఇస్తా ఉన్నారు. కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం అని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు, నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది ప్రజల నుంచి వస్తున్న నినాదం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 20న సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. చూసుకోవచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గలమెత్తేందుకు తెలంగాణ సిద్ధమైందట. 2.5 ఏళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్పై సొంత పార్టీలోనే ముసలం పుట్టింది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాకంటక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మరో పోరుకు జగిత్యాల శ్రీకారం చుట్టనున్నది. కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలు కానున్నది. ఆనాడు రైతు కూలీల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అణచివేత, భూస్వాముల నియంతృత్వ ధోరణిపై దండెత్తిన జగిత్యాల ఇప్పుడు కాంగ్రెస్ నిరంకుశ పాలన పోరుకు సమయత్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు, 6 గ్యారంటీల పేరుతో వంచనపై నిరసన వ్యక్తం చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందన్నది సాక్షాత్తు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేనేమంటున్నాను, జీవన్ రెడ్డి అంశం ఏంటిదంటే, సరే ఏదేమైనా జీవన్ రెడ్డికి 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎవరికి కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సాధారణ ఎన్నికల్లో మొన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం కనపరుస్తున్నప్పటికీ జగిత్యాల్లో 40 ఏళ్లుగా నేను కాంగ్రెస్ పార్టీకి నేను సీనియర్ నేతగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి మాత్రం గెలవలేకపోయాడు. మరి ఒకవేళ 40 ఏళ్ల పాటు మీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైనటువంటి కేవలం 15-20 రోజుల ముందు తెర మీద లేనటువంటి వ్యక్తులన్నీ తీసుకుని వచ్చి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిండ్రు. పైసలు లేనటువంటి వాళ్ళు హెడ్మా బొజ్జు అయితే ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి మందుల సామెలు అయితే ఉన్నది, అటుపోతే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అయితే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెర మీద లేనటువంటి వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. కానీ మరి 40 సంవత్సరాల పాటు మరి పార్టీని అంటుపెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి ఎందుకు గెలవలేదు అనేది పెద్ద ప్రశ్న. మరి జీవన్ రెడ్డి ప్రభావం జగిత్యాల వరకు పరిమితం అవుతుందా, లేకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏమైనా ప్రభావం చూపుతుంది అనేది కూడా తెలియదు. 14 సార్లు కూడా గౌరవించడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ చెంతకు చేరడం జరిగింది. ఆయన 20వ తారీఖున ఆయన వెళ్ళబోతా ఉన్నాడట, ఏది బహిరంగ సభ ద్వారా. కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టమని నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యమకారుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తో కలిసి నడవడం తన అదృష్టంగా భావిస్తున్నాను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉద్వేగానికి లోనైందట. సహజంగా ప్రతిపక్షంలో ఉండే వారు ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు, కానీ తన అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నానని చెప్పారు. దేనికోసం వెళ్తా ఉన్నావు అనేది నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు వెళ్తా ఉన్నారు ప్రతిపక్షం, మేము అధికార పార్టీని వదిలేసి వెళ్తా ఉన్నాం. అధికార పార్టీని ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? ప్రజా సమస్యలకు 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు రేవంత్ రెడ్డి, కాబట్టి నేను వేరే పార్టీ వైపు వెళ్తున్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ఓకే. కానీ మీరు వెళ్తున్నది ఏంది? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారుతుంది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా చూడండి, జరుగుతున్నటువంటి తీరు నిజంగా బాధేస్తుంది. వాళ్లకు టికెట్ రాలేదనో, లేకపోయినట్టయితే ఉంటే నా కొడుకు టికెట్ ఇవ్వలేదనేదో, లేకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వలేదనేదో, నాకు పార్టీలో క్రియాశీలకంగా నన్ను చూసుకుంటలేరు అనేది నాకు అన్నటువంటి విషయమే తప్పించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అన్నటువంటి అంశంతో ఎందుకు బయటకు రావట్లేదు? కావాల్సింది నాయకుడు అట్ట రావాలి కదా బయటికి. నేను 40 సంవత్సరాల సీనియర్గా ఉన్నాను, 40 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాను, నన్ను గుర్తించలేదు, నాకు ఎంపీగా అవకాశం ఇవ్వలేదు, నాకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదు అంటే నువ్వు ఓడిపోయినా కానీ తెలంగాణలో ఇంతమంది ఓడిపోయినప్పటికీ ఎంపీగా ఎవరికి కూడా అవకాశం ఇవ్వాల. ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎంపీగా అవకాశం ఎవరికి ఇవ్వలేదు, కేవలం జీవన్ రెడ్డికి మాత్రమే ఇచ్చింది ఎంపీగా కాంగ్రెస్ పార్టీ. మరి ఆ విధంగా గౌరవించినప్పుడు కూడా ఎంపీగా ఓడిపోయాను, ఎమ్మెల్యేగా ఓడిపోతుంది, ఎంపీగా ఓడిపోతుంది. మరి నీకు ఏ విధంగా నీకు మంత్రి పదవిలోకి తీసుకోవాలి, క్యాబినెట్లోకి ఎట్లా తీసుకోవాలి? కాబట్టి దీంట్లో కొంత ఆయన వాదిస్తున్నటువంటి దాంట్లో కొంత మంచి ఉంది, కొంత చెడు కూడా ఉన్నది. ఇది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి కేసీఆర్ చేసినటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో
చేసినటువంటి అప్పులు కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, వేల ఎకరాల భూములు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా. మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి జనాలంతా కూడా కోరుకుంటా ఉన్నారట. ఒక పక్కనేమో సంజయ్ ఎవరైతే ఉన్నారో, సంజయ్ నేతృత్వంలో సంజయ్ అక్కడ పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిండు, ఆయనే కాంగ్రెస్లోకి వెళ్ళిండు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 40 ఏళ్ళుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇటు వెళ్ళిండు. ఇటు దాటు అటు ఇటు అయిపోయింది ఇప్పుడు మొత్తం. చూడాలి మరి జగిత్యాల యొక్క జీవన్ రెడ్డి ప్రయాణం మరి ఎన్ని రోజుల వరకు ఉంటుంది, దాంట్లో నిలదొక్కుకోగలుగుతాడా? జీవన్ రెడ్డి సైతం కూడా పొన్నాల లక్ష్మయ్యకు పట్టినటువంటి గతే పట్టబోతా ఉన్నది. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత ఏ విధంగానైతే కేవలం ఆ రోజు జెండా కప్పడం వరకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చి ఇప్పుడు కనీసం మొత్తం ఆయనను పట్టించుకోలేకుండా ఏ విధంగానైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చూసిందో, నెక్స్ట్ జీవన్ రెడ్డి యొక్క ఆయనకు కూడా ఇటువంటి అవమానమే జరగబోతుంది అనేది ఒక జోస్యం అయితే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా. కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ చూడాలి జీవన్ రెడ్డి 20 తారీఖు చేరిన తర్వాత ఆయనతో పాటు ఎంతమంది వస్తారు, ఇంకెంతమంది వెళ్ళబోతా ఉన్నారు, జీవన్ రెడ్డితో కలిసేటువంటి వాళ్ళు ఎవరు, నిలిచేటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం భవిష్యత్తులో చూస్తాం.